దేవునికి ఇవ్వబడిన ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జన వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని మహాకృప కరుణ కటాక్షాలను బట్టి మరోసారి మీ అందరితో దేవుని మాటలు పంచుకొనుటకు ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపకై ఆయనకు స్తుతి స్తోత్రాలు ఆరోపిస్తూ ఉన్నాను. గత వారం ధ్యానం చేసినటువంటి అదే భాగమును మరోసారి చదువుకుందాం. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. నా సఖి, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైనదానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కెములనెత్తిన సైన్యముల వలె భయము పుట్టించుదానవు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగమును గత వారం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరమవరుడు వధువు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వర్ణన చేస్తున్నప్పుడు, నా సఖి, నీవు తిర్సా పట్టణమంత సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు అను మాటలలో నుంచి తిర్సా పట్టణం యొక్క గొప్పతనమును, యెరూషలేము యొక్క సౌందర్యమును గురించి నేర్చుకున్నాం. ఈ దినమందు ఆ పెండ్లి కుమార్తె సంఘమును గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, నువ్వు ఎలా ఉన్నావు అంటే టెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. టెక్కములెత్తిన అంటే జెండాను చేపట్టుకొన్నా అని అర్థము. ఒక దేశము ఇంకొక దేశముతో యుద్ధమాడుతున్నప్పుడు ఏ దేశమైనా తన జెండాను మడిచిపెట్టారు అంటే మేము సరెండర్ అయిపోతున్నాము, ఓడిపోయామని అర్థం. ఏ దేశమైతే తన జెండాను, దేశపు జెండాను ఎత్తి పట్టుకొని ఉంటుందో అది జయము సాధించినటువంటి దేశం అవుతుంది. ఈ స్థలములో మహానుభావుడు అంటాడు, నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎట్లున్నావంటే తిర్సా పట్టణమంతా సుందరముగా ఉన్నావు, యెరూషలేమంతా సౌందర్యముగా ఉన్నావు, వీటికి పైగా టెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టిస్తూ ఉన్నావు. అంటే జయముంది, జయ జెండాను ఎగరవేస్తున్న సైన్యములాగా నీవు కనబడుతూ ఉన్నావు. నీవు సైన్యములాగా కనబడుటే కాదు, ఈ రీతిగా నీవు కనబడుట వలన నిన్ను చూచు వారికందరికీ భయము పుట్టించుచున్నావు. నిజముగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వధువు సంఘమును, పెండ్లి కుమార్తె సంఘమును చూచి ప్రభువు అంటున్నాడు, నువ్వు టెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టించుచున్నావు అని. మరి నిన్ను చూచుచున్న వారికి భయము పుట్టుచు ఉన్నదా? భయము పుట్టించినట్లు నీవు కనబడుతున్నావా? ఏ కారణము చేత భయము పుట్టాలి? ఏ కారణము చేత భయము చెందాలి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేవుని బిడ్డను పెండ్లి కుమార్తెగా ఆయుత్తబడుతున్న పరిశుద్ధ ఆభరణములు, పరిశుద్ధ అలంకారములు ధరించుకునే స్థితిలో ఉన్నవారిని చూస్తే ఎలాగూ కనబడాలట? టెక్కములెత్తిన సైన్యము వలె కనబడాలి. అంటే జయముందిన సైన్యములాగా కనబడాలి. ఈరోజు దేవుని యొక్క స్వరమునకు చెవి ఎగ్గుతున్న నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, మీ ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు జయ జెండా ఎగరవేయినట్లు జయము, విజయము మీకున్నదా? మీ యొక్క యుద్ధ రంగములో ఓడిపోతున్నారా? పడిపోతున్నారా? మీపైన అపవాది జయ జెండాను నిలవబెడుతున్నాడా? వాని యొక్క క్రియలను ఓడించి మీరు జయ జెండాను నిలవబెడుతున్నారా? పరీక్షించుకోవాలి. పౌలు గారు అంటారు, మంచి పోరాటము పోరాడితిని,
నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. నిజముగా తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కుమారునికి వ్రాస్తూ ఉన్నటువంటి పౌలు గారు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును ముగించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంటే అర్థం ఏంటి? నేను పోరాడి పరుగులు తీసి 10 మంది నెగ్గి విజయము సాధించి జయజెండా ఎగరవేస్తూ ఉన్నాను. ఇక పైన నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నిజమే, ఆ టెక్కములెత్తిన సైన్యములాగా నువ్వు కనబడాలి అంటే నీ పోరాటములో జయమున్నదా, పోరాటములు ఓడిపోతున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు భూమిపైన నరుని కాలము యుద్ధ కాలము వంటిది కదా అంటాడు. భూమిపైన నరుని కాలము యుద్ధ కాలము వంటిది కదా. నిజముగా నీకు చుట్టుప్రక్కల ఎటువంటి పోరాటం లేకపోవచ్చు, బంధుజనులతో పోరాటం లేకపోవచ్చు, ఇతర కార్యముల ద్వారా పోరాటం అనేది నీకు కనబడకపోవచ్చు. అయినను బైబిల్ చెప్తుంది భూమిపైన నరుని కాలం యుద్ధ కాలం వంటిది. ఎలాంటి యుద్ధమో తెలుసా నాన్న? పక్కింటి వారితోనో, తోటి ఉద్యోగస్తులతోనో, ఇతర పార్టీ వాళ్ళతోనో నీకు యుద్ధం లేకపోయినా మన లోపల ఉన్న ఆత్మకు, శరీరానికి అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. అందుకనే పౌలు గారు ఇలాగంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒక్కసారి చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చాలా చక్కని మాటలను పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించుచున్న కారణము చేత మీరు ఏమైతే చేయని ఉద్దేశించుచున్నారో వాటిని చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రక్కన ఇంకొక పోరాటం లేకుండా నెమ్మదిగా ఉన్నట్టు ప్రజలకు కనబడిన ప్రతి ఒక్కరిలో ఈ ఆంతర్య పోరాటం జరుగుతుంది. శరీరమేమో లోకానుసారంగా ప్రవర్తిస్తుంది, ఆత్మేమో ఆధ్యాత్మికంగా ఉండాలని ప్రేరేపిస్తుంది. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి విరోధముగా అపేక్షించుచున్న కారణము చేత మీరు చేయదలిసిన వాటిని చేయలేకపోతున్నారు. అప్పుడు ఎక్కడ పోరాటము? ఈ శరీరానికి అంటే శరీర ఇచ్చలకు, ఆత్మకు ఒక పోరాటం జరుగుతుంది. అది లోగడ జరుగుతున్న పోరాటం. ఈ పోరాటం గురించి పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటము పోరాడి తిని, నా శరీరమును నలగొట్టి తిని, ఆత్మకు లోబరిచి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, టెక్కములెత్తిన సైన్యము వలె నిలబడుచుంటిని. ఆహా! ఎవరిని చూచి ప్రభుల వారు, నా సఖీ నీవు టెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానువని అంటాడో తెలుసా? ఎవరైతే ఈ కార్యముల పైన జయమొంది జయశాలులై కనబడతారో వారే టెక్కములెత్తిన సైన్యము లాంటి వారు. ఇందుకే కాబోలండి దైవజనుడు భక్త పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 24వ వాక్యములో ఒక అద్భుతమైన మాటను తెలియచేస్తాడు. ఒక్కసారి దాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలములకు, ఆత్మ కార్యములకు మించిన నియమం ఏది కూడా లేదు. కాబట్టి గలతీ 5:24 రాస్తున్నటువంటి భక్త పౌలు గారు అంటారు, క్రీస్తు యేసు సంబంధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పెండ్లి కుమార్తె సంఘముగా రాణించాలని, వధువు సంఘముగా ఎత్తబడాలని ఆశించేవారు ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తు సంబంధులు. ఎవరైతే క్రీస్తు సంబంధులై ఉన్నారో వారు శరీరమును, ఇచ్చలను, దురాశలను ఎక్కడికి కొట్టి ఉన్నారట? సిలువకు కొట్టి ఉన్నారు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరము సిలువ ధ్యాన కూడికలని, సిలువ సువార్త మహోత్సవాలని, సిలువ ధ్యానమని, మంచి శుక్రవారం అని వేడుకలు చేసుకుంటున్న మీ జీవితాలలో యేసుని మరలా సిలువకు కొడుతున్నారా? లేదా టెక్కములెత్తిన సైన్యము వలె కనబడినట్లు క్రీస్తు యేసు యొక్క సంబంధులను పోలి మీ యొక్క శరీర ఇచ్చలను, దురాశలను సిలువకు కొట్టుతున్నారా?
ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీలో ఎవరైనా సరే నిజముగా క్రీస్తు యేసుకు చెందిన సంబంధులైతే, ఆయన రక్త సంబంధులైతే, క్రీస్తును మరలా సిలువకు కొట్టకూడదు. నీ కొరకు నా కొరకు సిలువలో మరణించినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం ఆయన కొరకు బ్రతకాలనుకొని ఆయన రాకడ కొరకు ఆయుత్తపడాలనుకున్నావంటే మరలా ఆయన సిలువకు కొట్టక నీ శరీరమును దాని ఇచ్చలతో పాటు దురాశలను సిలువకు కొట్టి నేను క్రీస్తు యేసు సంబంధిని అని నిరూపించుకోవాలి. ఎవరైతే శరీర ఇచ్చలపైన, దురాశలపైన, శరీరాశలపైన జయమొందినట్టు కనబడుతున్నారు, అట్టివారిని చూసి ప్రభువుల వారు పిలుస్తున్నారు, నా సఖీ నీవు తిర్సా పట్టణమంత సుందరమైన దానవు, నా సఖీ నువ్వు యెరూషలేమంత సౌందర్యవంతురాలువు, నా సఖీ నువ్వు ఎట్లున్నావు అంటే టెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, నిజముగా వీటిపైన నీకు జయము ఉన్నది అంటే నిన్ను చూచు ప్రతి ఒక్కరు భయపడతారు. అసలు దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పమును మీరు ఎప్పుడైనా గుర్తించారా? ఈరోజు క్రైస్తవుడు ఆయా సందర్భాలలో, ఆయా స్థలాలలో భయపడుతూ ఉన్నప్పుడు నాకెంతో బాధగా ఉంటుంది. వాక్యమును పరిశీలించి చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 10వ వాక్యములో ప్రభులు వారు ఇలాగంటున్నారు, భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవాతి దేవుడు చాలా చక్కగా వ్రాయిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మనం చదువుకున్న ఈ మాటలు మీరు చూచినట్లయితే భూప్రజలందరూ, నాట్ వన్ ఆర్ టూ, భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలవబడుచుండుట చూచి నీకు భయపడుతారు. అంటే దేవాతి దేవుని యొక్క ప్రణాళిక, అనాది సంకల్పం ఏంటి అంటే ఆయన పిల్లలను చూస్తే భూప్రజలందరూ భయపడాలి. భూప్రజలందరికీ ఆయన బిడ్డలను గూర్చిన భయము ఉండాలి అన్నది ఆయన యొక్క చిత్తమై ఉన్నది. అందుకే ఆ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చిన స్థితిలో షోలమితి కనబడుతుంది. ఆ చిత్తమును నెరవేర్చిన పరిస్థితిలో పెండి కుమార్తె సంఘం కనబడుతుంది. కనుకనే వాక్యంలో మీరు చదివినప్పుడు చక్కగా అంటున్నాడు, నా ప్రియురాల, నా సఖి నువ్వు ఎలా కనబడుతున్నావంటే టెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. మరి ఈరోజు నిన్ను చూస్తున్నవారు భయపడుతున్నారా లేదా నిన్ను భయపెడుతున్నారా? నిన్ను భయపెట్టకే నువ్వు భయపడుతున్నావా? నిశ్చయముగా వారికి భయము పుట్టునట్లు నీవు కనబడాలి. ఈ స్థలంలో షోలమితిని చూచి నీవు తిర్సా పట్టణమంత సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు అని పలుకుతున్నాడంటే ద్వితీయోపదేశ కాండం 28:1 చెప్పబడిన ప్రకారము ఆ తల్లి ఎలాగో ఉన్నదో తెలుసా? ఆయన మాటలను విని జాగ్రత్తగా, శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకొనినందువలన భయము పుట్టించు రీతిగా కనబడుతుంది. నిజముగానే నీవు దేవుని మాటలను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞానుసారముగా, ఆయన వాక్యానుసారముగా ఆయనకు తగిన జీవితము చేయగలిగితే భూప్రజలందరూ నిన్ను చూచి భయపడతారు. నిన్ను చూచి భూప్రజలందరూ భయపడాలి అన్నది దేవుని యొక్క మహా ఉద్దేశమై ఉన్నది. నిజంగానే ఒక్కసారి ఒక వేశ్య ఇలాగ మాట్లాడుతుంది. ఒక్కసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. ప్రీతమ దేవుని బిడ్డలారా, యెరికో పట్టణమును వేగు చూచుటకు యెహోషువ వేగులు వారిని పంపుతున్నాడు. వారు ఆ పట్టణంలోనికి వెళ్ళగానే ప్రాకారపు గోడల మీద ఉన్నటువంటి వేషి ఇంటికి ప్రవేశిస్తున్నారు. వేషి ఇంటికి వెళ్ళిన తర్వాత వేషి ఇంట్లో సంభాషణ జరుగుతుంది. ఆ వేశ్య మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? మేము మీ దేవుడైన యెహోవాను గూర్చి వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఇంకొక అద్భుతమైన మాట చెబుతుంది.
మీ దేవుని ఎదుట ఏ మనుషునికి ఎట్టి ధైర్యము లేదో. కారణం ఏంటంటే ఆ నామము పెట్టబడిన మిమ్మల్ని చూస్తున్నప్పుడు, ఆ నామము ధరించిన మిమ్మల్ని కనుగొంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి భయము పుడుతుంది. నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ వంటి అభిషేకము కలిగి, యెహోషువ వంటి యథార్థత కలిగి, యెహోషువ వంటి పౌరుషము కలిగి, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించుదామన్న నినాదముతో ముందుకు సాగుతున్న యెహోషువ పంపిన వేగులు వారిని చూచి మాట్లాడుతున్న మాట, మీ ఎదుట ఏ మనుషునికి ఎంత మాత్రమో ధైర్యము చాలదు. కారణం ఏంటంటే మీ దేవుడైన యెహోవాను గురించి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని చూస్తున్న వారికి మీరు ఆ భయము పుట్టిస్తూ ఉన్నారా? మిమ్మల్ని చూస్తున్న వారికి ఆ భీతిని పుట్టిస్తూ ఉన్నారా? నిశ్చయముగా యెరూషలేమంత సౌందర్యము అంటే పరిశుద్ధ అలంకారము మీకు ఉండగలిగినట్లయితే, మీలో పరిపూర్ణమైన పవిత్రత ఉండగలిగినట్లయితే, ప్రేరేపించుటకు సమీపిస్తున్న పాపులు జాగ్రత్తగా, ఆ వ్యక్తి లంచం తీసుకోడు, ఆ మనుషుడు అబద్ధమాడడు, ఆ మనుషుడు దేవుని బిడ్డ, ఆ మనుషుడు మద్యపానం కొట్టడు, ఆ మనుషుడు ఎలాంటి వాడు సాక్ష్యమిస్తూ నిన్ను చూసి భయపడతారు. ఆ రీతిగా నిన్ను గూర్చి ఒక అసభ్యకరమైన కార్యములు చేయుటకును, అందులో మాతో చెయ్యి కలుపడి పిలుచుటకును భయపడుతున్నారా? లేదా సరదాగానే నీతో లోకస్తులు కలిసి లౌకికమైన కార్యాలు చేయుతూ ధైర్యముగా ఉన్నారా? ఆలోచించాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులలో ఇలాంటి ఒక వైఖరి కనబడుతూ ఉంది. ఆరాధనకి వెళుతారు, ఆదివారపు ఆరాధన ముగించుకొని ఇండ్లకు తిరిగి వస్తున్నప్పుడు భార్యల చేతికి బైబిల్ ఇచ్చి వారు సరాసరిగా బారుకెళ్ళి వచ్చేటువంటి వారు చాలామంది కనబడుతున్నారు. కొన్ని స్థలాలలో ఆరాధన అయిపోయిన తర్వాత ఆరాధనలు ఏర్పాటు చేసుకున్నవారు విందులో బెల్సజను పోలి మందును కొట్టేవారు కనబడుతూ ఉన్నారు. అది ఎంత బాధాకరమండి. లోకస్తులు అట్టి వారిని చూచినప్పుడు భయపడగలరా? క్రైస్తవులైన ఇతర విశ్వాసులైన అట్టి గుంపును చూసి గౌరవించగలరా? యెహోషువను చూచిన వారు భయపడ్డారు, మోషేను చూసిన వారు భయపడ్డారు. నిశ్చయముగా నీవు దేవుని మాటకు లోబడి వాక్యానుసారమైన జీవితం ఉంటే నిన్ను చూచి భయపడాలి. యోనాను నిద్రలేపుతున్నటువంటి వారు తొలిగా పలికిన మాటలేంటో తెలుసా? ఓయి నిద్రపోత. నిజంగా ఒక ప్రవక్తను ఎలాగో పిలుస్తూ ఉన్నారంటే ఓయి నిద్రపోత అని పిలిచారు. ఆ మనుష్యుడు లేచిన తర్వాత నువ్వు ఎవడవు ఏంటి అని అడుగుతున్నారు. యోనా చెబుతున్నాడు, ఇప్పుడు ఓయి నిద్రపోతా అని పిలిచారే, నేను ఎవరో తెలుసా? హెబ్రీయుడను, యెహోవా దేవాతి దేవుని యొక్క ప్రవక్తను అని చెప్పాడు. ఎప్పుడు యోనా నోట దేవుని నామమును ప్రకటన చేశాడో వెంటనే ఓడ నావికుడు లోపల ఉన్న వారందరూ కూడా భయపడి భీతిల్లిపోయారు. కారణం ఏంటి? ఆ నామము బలమైన నామము. యెహోవా నామమున నీవు పిలవబడుచుండుట చూచి భూ ప్రజలందరూ నీకు భయపడతారు. ఆ భయము పుట్టించు అద్భుతమైన నామము ధరించిన నీవు నామమునకు తగిన పరిశుద్ధ జీవితము చేయగలిగినట్లయితే జనములు నీకు భయపడతారు. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 6 మరియు 7 2 వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు దోణి దిగి అద్దరి చేరగానే ఒక మనుషుడు పరిగెత్తుకొని వస్తున్నాడు. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి? మమ్మల్ని బాధపరచవద్దు. యేసయ్య అడుగుతున్నాడు, నీ పేరేమి? వాడు చెప్తున్నాడు, మేము అనేకులము, సేనా అన్నాడు. సేనా అంటే 6000 అని అర్థము. మేము ఇంతమంది ఉన్నాము.
అందుకు యేసు ప్రభులు వారు చిన్నగా వాడి ప్రార్థన అంగీకరించాడు. ఏమన్నాడో తెలుసా వాడు? అయ్యా, మమ్మల్ని ఈ దేశముల నుండి తోలివేయవద్దు, ఇదిగో ప్రక్కలో పందులున్నవి, వాటిలోకి తోలివేయ అన్నాడు. దేవుడు ఆ యొక్క దయ్యముల ప్రార్థన కూడా విని అలాగే తోలివేశాడు. ఈ స్థలములో మీరు గుర్తించవలసిన కార్యం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభులు వారు దోణి దిగి అలా రాగానే 6,000 దయ్యములు, సేనగా ఉన్న దయ్యములు పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభులు వారు ఒక్కడే కనబడుతున్నారు, కానీ దయ్యములకు ఎలా కనబడుతున్నాడంటే టెక్కములెత్తిన సైన్యము వలె ఆగపడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా గలతీ 5:24లో చెప్పబడినట్టు మీరు మీ శరీరమును, శరీర ఇచ్చలను, దురాశలను సిలువకు కొట్టి పౌలు తిమోతికి వ్రాసినట్టు మంచి పోరాటము పోరాడి పరుగును కడముట్టించి విశ్వాసమును కాపాడుకున్నారు అంటే టెక్కములెత్తిన సైన్యముతో సమానం మీరు. నిజంగానే షోలమ్మితిని చూచినటువంటి తను అంటున్నాడు, నా సఖి, నీవు తిర్సా పట్టణమంత సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలువు, టెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ లోపల పరిశుద్ధ అలంకారములు ఉన్నట్లయితే, నీ లోపల పరిశుద్ధత ఉన్నట్లయితే, నీ లోపల పవిత్రత కనబడినట్లయితే, నీతో సమీపిస్తున్న ఏ ఒక్కరు కూడా నిన్ను చూచి భయపడతారే తప్ప నీతో పాపము చేయటానికి, చేయించుకొనడానికి త్వరపడరు. ఆ టెక్కములెత్తిన సైన్యము వల్ల ఇతరులకు భయము పుట్టించినట్టు నీవు కనబడాలి. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు క్రీస్తు వారిని గూర్చి, ఆయన యొక్క మరణమును గూర్చి చాలా రకాలైన విధముగా శత్రువులు బురద చల్లాలని ప్రయత్నాలు కోకొల్లగా చేస్తున్నారు. వారు ఎన్ని అబద్ధములాడినా అబద్ధమే తప్ప నిజము కాజాలదు. యేసుక్రీస్తు యొక్క దినములలో ఒక మనుష్యుడు, అంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ మనుషునికి 19 సంవత్సరాలు. అంటే ఈ మనుషునికి 19 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టారు. ఈయన పేరు వేలియస్ ప్యాట్రికులస్. వేలియస్ ప్యాట్రికులస్ అనబడినటువంటి రోమా సైనికుడు మాత్రమే కాదు, చరిత్ర పరిశోధకుడు. రోమా సైనికుడును చరిత్ర పరిశోధకుడైనటువంటి వేలియస్ ప్యాట్రికులస్ మీరు పరిశోధించినప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఇతనికి 19 సంవత్సరాలు ఉన్నాయంటే యేసుక్రీస్తును గూర్చి సరిగ్గా రాయగలిగిన, చెప్పగలిగిన ఒక వ్యక్తి అనుభవజ్ఞుడై ఉన్నాడు. ఇలాంటి గొప్ప మహానుభావుడైనటువంటి వేలియస్ ప్యాట్రికులస్ మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? నా దినములలో నేను ఒక సత్పురుషుని ఎరుగుదును, నా దినములలో నేను ఒక సత్పురుషుని ఎరుగుదును, సైన్యములో ముందుగా నడుస్తూ టీవీగా వెళుతూ ఎవరికీ భయపడినటువంటి నేను ఆయనకు భయపడి తిని. దేనికి భయపడిన నేను ఆయనకు భయపడి తిని. ఎందుకు భయపడి తిననగా ఆయన సత్యమును బోధించెను, రోగులను స్వస్థపరిచెను, చనిపోయిన వారిని లేపెను, పరిశుద్ధముగా జీవించెను, నీతిమత్వము కలిగిన వాడుగా ఉండెను. కాబట్టి ఆయన యొక్క సత్క్రియలను, సత్ప్రవర్తనను చూచి ఆయనలో ఉన్న నీతిమత్వాన్ని బట్టి నేను భయపడి తిని. ఆయన ఎవరో తెలుసా? ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు అని మాట్లాడుతున్న వసంత బాబాకు నేను చెప్పలేదండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు 19 సంవత్సరాలు నిండి ఉండి సమస్తమును సరిగా గుర్తించగలిగిన చరిత్ర పరిశోధకుడును రోమా సైనికుడు అయినటువంటి వేలియస్ ప్యాట్రికులస్ తెలియచేస్తున్నాడు. నిజంగా ఎవరికి భయపడి నేను ఆయనకు భయపడి తిని అని చెప్పుతున్నప్పుడు అందులో ఉన్న భావం ఏంటో తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కత్తి చేత పట్టలేదు, యేసుక్రీస్తు వారు ఖడ్గాని చేత పట్టలేదు, యేసుక్రీస్తు వారు ఏ ఆయుధముని చేత పట్టుకోలేదు. కానీ ఆయనను చూచినప్పుడు ఎవరికి దేనికి భయపడినటువంటి ఒక గొప్ప సైనికుడు భయపడ్డాడట. కారణం ఏమిటంటే ఆయన సత్పురుషుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిని బోధించాడు, నీతిని కలిగి జీవించాడు, చనిపోయిన వారిని లేపాడు, అనేకులు స్వస్థపరిచాడు అని ప్రకటిస్తున్నాడు. నిజంగానే
టెక్కములెత్తిన సైన్యము వలె యేసుక్రీస్తు వారు భూలోకంలో కనబడినట్టు ఆయన ప్రేమిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన గూర్చి బోధిస్తూ, ఆయన మాటలు వింటూ ఉన్నట్టు కనబడుతున్న వారలారా, మిమ్మల్ని చూచి సంఘ సమాజాలు మీ లోపల ఉన్న పవిత్రతను బట్టి భయపడుతున్నారా? లేకపోతే మీరు మీ ప్రవర్తన, మీ యొక్క క్రియ, మీ యొక్క అలవాట్లను చూచి మీరంటే భయం లేకుండా మీతో వారు, వారితో మీరు కలిసి అసభ్యమైన వాటిని చేయుటకు పిలుస్తున్నారా? ఒక్కసారి ఆలోచించాలి. షోలమితిని చూచినటువంటి సొలొమోను అంటాడు, నా సఖి, నువ్వు తిర్సా పట్టణమంత సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, నీవు టెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నా ప్రవర్తన, నా ఆత్మీయత, నా పరిశుద్ధత దేవునికి తగినదిగా కనబడినప్పుడు నిశ్చయముగా భయపడతారు. నీవు ఈ లోకములో ఉన్నంత కాలము టెక్కములెత్తిన సైన్యములాగా ఇతరులకు భయము పుట్టించినట్లు కనబడాలంటే శరీరమును, శరీర ఇచ్చలను, దురాశలను సిలువకు కొట్టి మంచి పోరాటము పోరాడుతూ, పోరాటమైన పరుగులు తీసే పరుగైనా సరే ఎందుకోసము అంటే విశ్వాసమును కాపాడుకొనుటకు. ఆ విశ్వాసమును కాపాడుకొని పరిపూర్ణుడైనప్పుడు, ఇదిగో నేను ప్రాణార్పణముగా పోయబడుతున్నాను అని చెప్పుకుంటున్నప్పుడే తను అంటాడు, మంచి పోరాటం పోరాడాడు, పరుగుడు కడముట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. నీతి గల న్యాయాధిపతి ప్రత్యక్షమైనప్పుడు ఆ కిరీటం నాకు మాత్రమే కాకుండా తన రాకడను, తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి కూడా అది అనుగ్రహించను. నిత్యముగా నిన్ను చూచువారు ఆ పెండ్లి కుమార్తె సంగమును చూచి టెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టించు రీతిగా నిన్ను చూచువారికి ఆ భయం పుట్టిస్తున్నావా? ఆ భయం నిన్ను చూసినప్పుడు రావాలి, నన్ను చూసినప్పుడు రావాలంటే మనము పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి సంపూర్ణముగా పాపమును విసర్జించి శరీరమును, శరీర ఇచ్చలను, దురాశలను సిలువకు కొట్టి, ఇక ఇలా జీవించినది నేను కాదు, నాలో క్రీస్తు జీవించుచున్నాడు అన్న వాక్యమును బట్టి బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తు, చావైతే లాభం అన్న నినాదముతో నువ్వు కనబడగలిగినట్లయితే యెహోషువను చూచి భయపడ్డట్టు, వేగులు వారిని చూచి భయపడ్డట్టు, మోషేను చూచి భయపడ్డట్టు, దావీదును చూచి భయపడ్డట్టు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 28:10 వ్రాయబడినట్టు మిమ్మల్ని చూచువారు భయపడాలి. వారి ఎదుట నువ్వు టెక్కములెత్తిన సైన్యము వలె కనబడాలి. అలాంటి పరిపూర్ణతలోనికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు కొనియాడబడే పరివారులన్నీ ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, నీ దాసులు, నా ప్రియ ప్రేక్షకులు టెక్కములెత్తిన సైన్యము వలె పాపులకు, పాపము నిమిత్తం ప్రేరేపించు వారికి, భయము పుట్టించు ధోరణిలో వారి కనబడుటకు కృపనివ్వండి. విత్తిన విత్తనములన్నీ వెన్న గుండెలు ముద్రించి రాకు ఆయుధపరిచి కృపలతో తృప్తులు చేయమని క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో నాతో కలిసి శ్రమించిన బిడలకు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న దాసులకు, ఈ కార్యక్రమానికై స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబీకులకు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమైనంత వరకు తోడై నడిపించుడగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.